అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మజా. మజా అంటే మజా తాగితే వచ్చేది కాదు మజా. మజా అంటే హ్యాపీగా ఉండడం, ఖుషిగా ఉండడం. ఎప్పుడు మజా ఉంటది తెలుసా మనకి? మనం అమితంగా ప్రేమించి, అమితంగా ఇష్టపడి, నమ్మినటువంటి వారు మనలకెప్పుడైనా నమ్మక ద్రోహం చేసినా, మన వెనకాల వ్యతిరేకంగా మాట్లాడుకున్నా, మనల్ని వ్యంగ్యంగా చూసి, మనతో మంచిగా ఉన్నట్టుండి, మనతో ప్రేమగా ఉన్నట్టు ఉండి, మన గురించి అవతల వాళ్ళ దగ్గర చెప్పారని విన్నప్పుడు మనం చాలా బాధపడతాం. అటువంటి వ్యక్తుల్ని మన లైఫ్‌లో నుంచి కట్ చేసినా, లేదా కంప్లీట్‌గా డిలీట్ చేసేసినా, డమ్మీ చేసేసినా, అప్పుడుంటది చూడండి మజా. చాలా బావుంటది. ఎప్పుడో తెలుసా? మన గురించి చెడుగా, వ్యంగ్యంగా మాట్లాడే వ్యక్తి మనకి ఎదురుగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మీద మనకి ఏం ఫీలింగ్స్ లేకోకుండా, అంటే అంతకుముందు చాలా ప్రేమించాము, చాలా గౌరవించాము, చాలా ఆప్యాయతగా ఉన్నాం. ఇప్పుడైతే డిలీట్ చేసేసాం గదా! వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిపోయింది గదా! అప్పుడుంటది మజా. సూపర్‌గా ఉంటది. అలాగే ట్రై చేయాలి. ఎందుకంటే ప్రేమించే వాళ్ళని ప్రేమించాలి. ప్రేమ లేనటువంటి వాళ్ళని అలా విడిచిపెట్టేయాలి. అప్పుడు చాలా బావుంటది. మనలో మనం చాలా ఫీల్ ప్రౌడ్‌గా ఉంటాం. ట్రై చేద్దాం. థాంక్ యూ. నమస్తే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.